అందరికీ నమస్కారం। ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ చేస్తున్నటువంటి నిరవధిక సమ్మెకు తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరుగుతుంది। ఏదైతే గత 2 రోజులుగా 12వ తారీఖు నుంచి వారి యొక్క నిరవధిక సమ్మెను స్టార్ట్ చేయడం జరిగింది। ఏదైతే ప్రభుత్వంపై వారికి ఇవ్వాల్సినటువంటి హామీలను నెరవేర్చాలి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు పాదయాత్రలో వారికి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది। మా హామీలు నెరవేర్చాలి అని చెప్పేసి ఆయన అధికారం వచ్చిన దగ్గర నుంచి 4.5 సంవత్సరాల కాలంలో ఎన్నోసార్లు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సమ్మెకు పిలిపివ్వటం కానివ్వండి, అలాగే చెలో అసెంబ్లీకి పిలిపివ్వటం కానివ్వండి, అలాగే చెలో విజయవాడకు పిలిపివ్వటం కానివ్వండి, ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ ప్రభుత్వం కనీసం వారి మొర ఆలకించకుండా, వారిని సమస్యలు తీర్చాలని ఆలోచన లేకుండా, కనీసం వాళ్ళని పిలిచి మీ సమస్యలు ఏంటి అని అడగకుండా ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నది అనేది 4.5 సంవత్సరాల కాలంలో అంగన్వాడీ టీచర్స్ కానీ హెల్పర్స్ ప్రతి ఒక్కరూ చూసినటువంటి పరిస్థితి। ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మీరు పాదయాత్రలో హామీ ఇచ్చారండి, అమ్మా నాకు ఒక్కసారి ఓటేసి ఆశీర్వదించండి, తప్పకుండా రేపు అధికారంలో రాగానే తెలంగాణ కన్నా ఎక్కువ జీతాలు పెంచుతానమ్మా, అలాగే మీకు మంచిగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తానమ్మా, ఏవైతే స్కూల్స్ని కూడా చాలా పునరుద్ధరిస్తానమ్మా అని చెప్పి బూటకపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాల కాలంలో కనీసం ఒక్కరోజు కూడా అంగన్వాడీ టీచర్స్ పట్ల కానివ్వండి, అలాగే హెల్పర్స్ పట్ల కానివ్వండి, వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి కానివ్వండి, స్కూల్స్లో వాళ్ళకున్న సమస్యల గురించి కానివ్వండి, ఒక్కరోజు కూడా సీఎం గారు కానీ, కన్సర్న్ మంత్రి గారు కానీ, డిపార్ట్మెంట్ కానీ ఒక్కరోజు కూడా వాళ్ళని పిలిచి మాట్లాడినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు। ఏదైతే వీళ్ళు 3 రోజులుగా 12వ తారీఖు నుంచి నిరవధికి సమ్మెకు పిలిపించి, ఎందుకంటే మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని లేపాలి, పలుసార్లు అడిగినా కానీ కనీస స్పందన లేకపోతే 12వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెకు పిలిపించి రాష్ట్రంలో ఉన్నటువంటి 1,20,000 మంది అంగన్వాడీ వర్కర్సు హెల్పర్స్ రోడ్డు మీదకి వచ్చి, అందులో ఎంతోమంది చంటి పిల్లల్ని తీసుకొని బాలింతలుగా ఉన్న వాళ్ళు కూడా వచ్చేసి మా యొక్క హక్కుల్ని కాపాడుకోవాలండి, మాకు చేస్తానన్న హామీలు నెరవేర్చండి ముఖ్యమంత్రి గారు అని నిరసనలు తెలియజేయటం అనేది 3 రోజులుగా జరుగుతుంటే, ఏ విధంగా వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడుతున్నారంటే అంగన్వాడీలకి ఒళ్ళు బలిసి చేస్తున్నారంట। నిన్న ఒక వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు, ఒళ్ళు బలిసి అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారని చెప్పేసి బొబ్బిలి ఎమ్మెల్యే చిన అప్పలనాయుడు అనే వ్యక్తి ఏ విధంగా దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు, సభ్య సమాజం సిగ్గుపడేలాగా। ఒళ్ళు బలిసింది అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ కాదండి, ఏదైతే ప్రభుత్వ సొమ్ముని దున్నపోతుల్లాగా పందికొక్కుల్లాగా అడ్డంగా దోచుకొని తిన్న వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు, అలాగే ముఖ్యమంత్రికి ఒళ్ళు బలిసింది తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీలకు కాదండి। అక్కడ ఉన్నదంతా కూడా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారు ఉంటారు। మరీ ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రి ప్రతి సభలో గుండెలు బాదుకుంటూ నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్తూ ఉంటాడు। ముఖ్యమంత్రి గారు ఒక్కసారి తాడేపల్లి ప్యాలెస్లోంచి బయటకు వచ్చి మీ యొక్క పరదాలు తొలగించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఎలా జరుగుతుంది, అంగన్వాడీలు ఏ విధంగా బయటకు వచ్చి వాళ్ళ నిరసనలు తెలియచేస్తున్నారు, ఒక్కసారి వాళ్ళ మాటలు వింటే మీకు అర్థమవుతూ ఉంటుంది। ఒళ్ళు బలిసి మాట్లాడేది వాళ్ళు కాదండి, మీరు మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి గారు అధికార మదంతో, అలాగే అధికారంలో ఉన్నటువంటి దోచుకున్న డబ్బు మదంతో ఈరోజు ఈ విధంగా మాట్లాడటం అనేది చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం। మేము ఒక్కటే సూటిగా అడుగుతున్నాం, అంగన్వాడీలు తలుచుకుంటే ఈరోజు ఏదైతే ఈ బొబ్బిలి ఎమ్మెల్యే ఒళ్ళు బలిసి చేస్తున్నారనే మాట వెనక్కి తీసుకోవాలి, వాళ్ళకి క్షమాపణ చెప్పాలి, లేదంటే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించడానికి కూడా వెనకాడేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నారు। చాలా గొప్పగా ఈ ముఖ్యమంత్రి నిన్న తన పాంప్లెట్ పేజీలో పేపర్లో రాసుకొని 11,500 జీతం మేమే చేశామని చెప్తున్నారు। ఎంత దుర్మార్గం అండి! ఈరోజు ఒక్కసారి బయటకు వచ్చి కలెక్టరేట్ల ముందు, ఎంఆర్ఓ ఆఫీసుల ముందు మొత్తం అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్ చేస్తున్న దీక్షలోకి వచ్చి ఒకసారి కూర్చుంటే వాళ్ళు ఏం చెప్తారనేది మీకు తెలుస్తూ ఉంటుంది। ఎవరండి జీతాలు పెంచింది?
సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డికి కానీ లేకపోతే ఆ కన్సర్న్ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకి మాట్లాడటానికి. జీతాలు పెంచింది మీరా? ఒకసారి చూసుకోండి, మీకు ఒకసారి సమీక్ష చేసుకోండి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మీద. ఎందుకంటే మంత్రులు అయి సచ్చారు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రికి ఎవరికి ఏమీ రాకపోక తెలియకుండా మాట్లాడి ఏదో పేపర్ ఉంది కానీ ఇష్టం వచ్చినట్టు రాసుకుంటే ప్రజల్లో చరిత్రహీనులుగా మిగిలిపోతారు. మేము ఒక్కటే సూటిగా అడుగుతున్నాం, ఎవరండి జీతాలు పెంచింది? 2014 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే టయానికి 4200 ఉన్న జీతాన్ని 10,500 చేసింది ఎవరండి? తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కాదా? 2,950 రూపాయలు ఉన్నటువంటి హెల్పర్ జీతాన్ని 6,000 చేసింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కాదా? ఒకసారి చూడండి, కావాలంటే మీకు కూడా పంపిస్తాం. జీవో నెంబర్ 18 ద్వారా ఏదైతే 2018లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 10,500 జీతాన్ని, అంటే వర్కర్కి వచ్చేసి 6,300, అలాగే హెల్పర్కి వచ్చేసి 3,050 రూపాయలు పెంచిన ఘనత గత ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీది. ఈరోజు ఏదో నామమాత్రంగా ఏదో భిక్ష వేసినట్టు 1,000 రూపాయలు పెంచి 11,500 జీతాలు మేము పెంచామని చెప్పేసి నువ్వు అబద్ధపు మాటలు మాట్లాడుతూ నీ యొక్క అబద్ధపు పత్రికల్లో తప్పుడు రాతలు రాసుకుంటూ జనాల్ని మోసం చేయాలి, అంగన్వాడీ వర్కర్స్ని మోసం చేయాలంటే ఎవ్వరూ మోసం పోరు. ఈరోజు ఒకసారి మీరు వస్తే వాళ్ళ దగ్గరికి వాళ్ళే చెప్తా ఉన్నారు గత ప్రభుత్వంలో పెరిగిన జీతాలు ఏంటి, ఇప్పుడు మీరు పెంచినటువంటి జీతాలు ఏంటి అనేది. దానితో పాటు వాళ్ళని ఏ విధంగా ఒత్తిడిలకు గురి చేస్తూ ఉన్నారండి. తల్లి పిల్లలకి ఆలన పాలన చూస్తూ, ఏదైతే గర్భిణీలకు మంచి ఆహారాన్ని పెడుతూ, అలాగే అక్కడికి వచ్చినటువంటి పసిబిడ్డలను కన్న తల్లుల్లాగా చూసుకుంటూ ఎంతో బాధ్యతాయుతంగా చేస్తున్నటువంటి జాబ్ అంగన్వాడీ టీచర్స్ అంటే. గతంలో అంగన్వాడీ టీచర్స్ కానీ అంగన్వాడీ స్కూల్స్ చాలా చక్కగా మనోవికాస కేంద్రాలుగా ఉండేవి. ఈరోజు ఒకసారి సెంటర్స్కి వెళ్ళి చూస్తే ఏ విధమైన సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయనేది ఈ ముఖ్యమంత్రి గారికి తెలుస్తూ ఉంటుంది. కనీసం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏదైతే 2017లో వచ్చినటువంటి బిల్స్ తప్ప ఈ రోజు వరకు టీఏడీఏలు లేవు. మరీ ముఖ్యంగా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి సంక్షేమ పథకాలు, ప్రతిదీ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకం కూడా అంగన్వాడీ వర్కర్ హెల్పర్ తీసుకునేవారు. ఈరోజు ఈ ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వారిని గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా పరిగణిస్తూ కనీసం ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, అమ్మఒడి కానివ్వండి, ఆసరా కానివ్వండి, అలాగే పెన్షన్ కానివ్వండి, ఇవన్నీ కూడా తొలగించేసి, మరీ ముఖ్యంగా ఈ బోటకపు ముఖ్యమంత్రి ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అన్నారు. మరి అక్కడ ఉన్నటువంటి ఎంతోమంది అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు, అవి కరెంటు బిల్లులు కూడా వాళ్ళకి ఫ్రీకి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అంటే సంక్షేమ పథకాలు కట్ చేస్తూ నువ్వు ఇచ్చినటువంటి ముష్టి 1,000 రూపాయలు జీతం పెంచి 11,500 జీతంతో ఏ విధంగా వాళ్ళు బ్రతుకుతారండి? చంద్రబాబు నాయుడు గారు పెంచిన జీతాలు తప్ప 6,000 రూపాయలు చంద్రబాబు గారు పెంచారు, అలాగే 3,000 హెల్పర్కి పెంచారు. నువ్వు పెంచింది 1,000 రూపాయలు పెంచి నామమాత్రంగా వారి మీద విపరీతమైన పని ఒత్తిడి కల్పించి సమీక్షల పేరుతో ఎప్పుడూ వారిని 24 గంటలు ఒత్తిడికి గురి చేస్తూ, ఒక్కరోజు వాళ్ళు వచ్చి సెంటర్ నుంచి పీడీ ఆఫీసులకు కానీ వాళ్ళ ఐసిడిఎస్ ఆఫీసులకు వెళ్ళాలంటే 100-200 ఛార్జీలు అయ్యేటువంటి పరిస్థితి. వాళ్ళ జీతాలు ఎంతండి? కనీసం ట్రావెలింగ్ అలవెన్స్ ఉన్నాయా? టీఏడీఏలు ఇస్తున్నారా ఇంతవరకు ముఖ్యమంత్రి గారు? అవి లేవు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అని చెప్పి చాలా గొప్పగా ఈ ముఖ్యమంత్రి చాలా గొప్పగా, నేను అంగన్వాడీ పిల్లలకి మంచి పౌష్టికాహారాన్ని ఇస్తాను, చాలా చక్కటి ఫుడ్ను పెడతాను, అక్కడున్న గర్భిణీని బాలింతలకి మంచి ఫుడ్ ఇస్తానని చెప్పి అబద్ధపు మాటలు. ఈయనిచ్చే ఫుడ్ ఏంటంటే ఏదైతే పురుగులు పట్టినటువంటి రాగి పిండి, ఏదైతే కుళ్ళిపోయినటువంటి కోడిగుడ్లు, ఎక్స్పైర్ అయినటువంటి పాలు, ఇక ఖర్జూరాలు వస్తే అందులో పాము కళేబరాలు వస్తాయి, ఇక రకరకాల పురుగులు, ఏ విధమైనటువంటి ఫుడ్ పెడుతున్నారు అనేది ఒక్కసారి మీరు సమీక్ష చేస్తే, కనీసం ముఖ్యమంత్రికి సమీక్ష చేసి ఆ కన్సర్న్ మంత్రి కానీ ఈ డిపార్ట్మెంట్ పట్ల అవగాహన ఉంటే 4.5 సంవత్సరాల కాలంలో ఏం జరుగుతుందని ఒక్క రోజన్నా సమీక్ష చేసినటువంటి పరిస్థితి లేదు.